శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మాఘపురాణం 6వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. భోగపురంలో సదాచార సంపన్నుడైన దైవభక్తి కలిగిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి మంచి సౌందర్యవతి అయిన గుణవతి అయిన కూతురు ఉంది. ఆమె పేరు సుశీల. ఆమె ఎంతో బుద్ధిమంతురాలు. ఆమె చిన్నప్పటి నుంచే దేవుణ్ణి ఎంతో ఇష్టంగా కొలిచేది. ఎప్పుడూ ఏదో ఒక పూజ గాని వ్రతం గాని చేస్తూ ఉండేది. పురాణాలు వినటం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఎప్పుడూ దైవభక్తి కలిగే ఉండేది. దేవుడి దగ్గరే ఎక్కువ సమయం గడుపుతూ ఉండేది. ఇలా కాలం గడిచే కొద్దీ ఆ అమ్మాయి పెరిగి పెద్దయింది. ఎంతో అందంగా సౌందర్యవతిగా మారింది. అలా ఒక సౌందర్యవతి సద్గుణవతి ఉందని తెలుసుకున్న మృగశృంగుడు ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఇలా ఉండగా మాఘమాసం వచ్చింది. ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాలతో కలిసి కావేరి నదికి స్నానం చేయటానికి బయలుదేరింది. కావేరి నది ఒడ్డున ఉండగా అక్కడికొక భయంకరమైన ఏనుగు వచ్చింది. దాని అరుపులు విని అక్కడి వారంతా ఎక్కడి వారక్కడికి పారిపోతున్నారు. వారు కూడా భయపడి అక్కడి నుండి పారిపోయారు. అయితే ఆ ఏనుగు మాత్రం వారినే వెంబడిస్తూ వారి వెనకే వచ్చింది. ఎంతసేపటికి ఏనుగు వారిని వదలకపోవడంతో వారు ముగ్గురు దగ్గరలో ఉన్న ఒక బావిలో దూకారు. ఆ ముగ్గురు అక్కడే మరణించారు. ఈ విషయం తెలుసుకుని వారి తల్లిదండ్రులు వెంటనే అక్కడికి వచ్చారు. వారి చనిపోయి ఉన్న దేహాలను చూసి వారెంతగానో బాధపడుతున్నారు. ఈ విషయం మృగశృంగునికి కూడా తెలిసింది. అతడు కూడా వెంటనే అక్కడికి వచ్చారు. వారందరినీ చూసి చాలా బాధపడ్డాడు. అతను అక్కడి నుంచి వెళ్తూ తన తల్లిదండ్రులకు చెప్పాడు. వారిని పూడ్చడం గాని కాల్చడం గాని చేయవద్దని అక్కడి నుంచి కావేరి నది తీరానికి వెళ్లి ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. ఎలాగైనా వారిని బతికించాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఇంతలో ఆ ఏనుగు మళ్లీ అక్కడికి వచ్చింది. వచ్చి ఆ మృగశృంగుని దగ్గరికే వచ్చింది. మృగశృంగుడు తపస్సు చేసుకుంటూ ఏమాత్రం చెల్లించకుండా ఆ ఏనుగును పట్టించుకోలేదు. అయితే ఆ మృగశృంగుడి దగ్గరికి ఇంకా వచ్చింది ఆ ఏనుగు. వచ్చి తన తొండంతో అతన్ని ఎత్తి తన మీద కూర్చోబెట్టుకుంది. అయితే మృగశృంగుడు ఏమాత్రం భయపడకుండా తన చేతిలో ఉన్న నీటిని మంత్రించి ఆ ఏనుగుపై చల్లటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తన చేత్తో ఏనుగుని నిమిరాడు. ఒక్కసారిగా ఆ ఏనుగు ఒక దేవతలాగా మారిపోయింది. ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటోంది. ఓ సద్బ్రాహ్మణ, బ్రాహ్మణ కుమార, నీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది. నా జీవితం ధన్యమైంది అంటూ మృగశృంగునికి నమస్కారం చేసి తిరిగి దేవలోకానికి వెళ్లిపోయింది. ఓ దిలీప మహారాజా, విన్నావు కదా మాఘమాస స్నానం ఎంతటి మహిమగలదు. నదీ నీళ్లు ఒంటిపై పడటంతోడనే ఆ ఏనుగుకి శాప విమోచనమైంది. మాఘమాస స్నానం ఎంతటి మహిమగలదో తెలుపుతాను, ఇంకా విను. తర్వాత వృత్తాంతం కూడా చెబుతాను, శ్రద్ధగా విను అంటూ చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో 7వ అధ్యాయంలో తెలుసుకుందాం. 6వ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.